మన పిల్లలకు మనం మన యొక్క ఆస్తిపాస్తుల గురించి, అదేవిధంగా మన యొక్క సంపాదన గురించి తెలపడం కాదు, ముఖ్యంగా వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా అభివృద్ధిలోకి రావాలి అనేటటువంటిది పిల్లలకు తెలియజేయాలి. అంతేకాని మనం కోట్ల ఆస్తిపరులం, మనకు కార్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, మనకు ఆస్తిపాస్తులు ఎన్నో ఉన్నాయని పిల్లల ముందు చెప్పొద్దు. పిల్లలకు నేర్పాల్సింది మంచి సంస్కారం, అదేవిధంగా పెద్దవాళ్ళతో మంచిగా మాట్లాడడం నేర్పాలి. అదేవిధంగా సమాజంలో ఉండేటటువంటి వాళ్ళతో ఏ విధంగా ఉండాలో పిల్లలకు నేర్పించాలి. మన ఇరుగు పొరుగు వాళ్ళతో ఏ విధమైనటువంటి భావనతో మెలగాలో పిల్లలకు నేర్పాలి. అంతేకాని మన యొక్క ఆస్తిపాస్తుల గురించి తెలిపితే పిల్లలకు వాళ్ళ యొక్క మనసులో అహం అనేటటువంటిది పెరుగుతుంది. అంటే మా అమ్మా నాన్నలు మస్తుగా మాకు డబ్బులు సంపాదించారు, ఇంకా మాకేంలే అనేటటువంటిది పిల్లల యొక్క మనసుల్లో పాతుకుపోతుంది. అదేవిధంగా వాళ్ళ లోపల కూడా అహంకారం ఎక్కువై వేరే వాళ్ళను చిన్న చూపు చూడడం జరుగుతుంది. అందుకోసం పిల్లలకు ఎలాంటి డబ్బు విషయాల గురించి కానీ, ఆస్తిపాస్తుల విషయాల గురించి కానీ ఎప్పటికీ తెలిపొద్దు. అదేవిధంగా మీరు పడిన కష్టం గురించి చెప్పండి, మీరు పడిన బాధలను గురించి పిల్లలకు చెప్పాలి. అంటే మేము ఈ విధంగా కష్టపడ్డాం, ఈ విధంగా కష్టపడ్డందుకు ఈరోజు మంచిగా ఉన్నాం అని పిల్లలకు తెలియజేస్తే పిల్లల లోపల మా అమ్మా నాన్నలు మా కోసం ఎంతో కష్టపడ్డారు, అదేవిధంగా రాత్రనక పగలనక కష్టపడి మమ్మల్ని చదివించారు అనేటటువంటిది పిల్లల లోపల ఉండిపోతుంది. పిల్లలకు ముఖ్యంగా సంస్కారం గురించి తెలియజేయాలి తల్లిదండ్రులు. అదేవిధంగా పిల్లల ముందు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు కొట్లాడుకోవద్దు. అంతేకాకుండా పిల్లల ముందు వేరే వాళ్ళ గురించి చులకనగా మాట్లాడొద్దు. అంటే మనకు ఇంత డబ్బు ఉంది, వేరే వాళ్ళకు డబ్బు లేదు, మనమే గొప్ప అని పిల్లల ముందు చెప్పుకోవద్దు. ఆ విధంగా చెప్పడం వల్ల వాళ్ళ లోపల కూడా వేరే వాళ్ళ పట్ల తక్కువ భావన ఏర్పడుతుంది. అంటే మనమే గొప్ప, వేరే వాళ్ళు తక్కువ అనేటటువంటిది ఉంటుంది. అందుకోసం పిల్లలను పెద్దవాళ్ళతో ఏ విధంగా నడుచుకోవాలో తెలియజేయాలి, పెద్దవాళ్ళ పట్ల ఏ విధంగా గౌరవంగా ఉండాలో చెప్పాలి. ఆ విధంగా చెప్పినప్పుడే వాళ్ళ యొక్క పశు హృదయాలు మంచిగా అవుతాయి. అదేవిధంగా మా అమ్మ నాన్న మా కోసం ఎంతో కష్టపడ్డారు అని పిల్లలకు తెలియజేయాలి. అంటే పిల్లల యొక్క నాన్నమ్మ తాతయ్య మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచారు అనేటి తెలపాలి. అందుకోసం నాన్నమ్మ తాతయ్యను మీరు గౌరవించండి అని పిల్లలకు తెలియజేయాలి తల్లిదండ్రులు. అంతేకాని ఈనాటి కాలంలో కొంత వ్యతిరేకత ఉన్నది. అంటే పిల్లల ముందే వాళ్ళ యొక్క తల్లిదండ్రులను తిడుతుంటారు. అంటే మీ నాన్నమ్మ మంచిది కాదు, మీ తాత మంచివాడు కాదు, మరి మీ అమ్మమ్మ మంచిది కాదు, ఇట్లా పిల్లల ముందు చెప్పడం వల్ల వాళ్ళ లోపల ఏమవుతుందంటే వృద్ధుల పట్ల మంచి గౌరవం అనేటటువంటిది లేకుండా పోతుంది. అందుకోసం ఆ విధంగా చేయొద్దు. మరియు మీరు ముసలి వాళ్ళు అయిన తర్వాత కూడా మరి మీ పిల్లలు మీరు ఏ విధంగా చెప్తారో వాళ్ళ పిల్లలకు అదే విధంగా చెప్పడం జరుగుతుంది. అందుకోసం మనం ఏం చేస్తే మన యొక్క పిల్లలు అదే భావనతో ఉంటారు. అందుకోసం పిల్లల పట్ల
వారి ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి భావాలను నేర్పించాలి. వాళ్ళ యొక్క ఆలోచనలో మంచి మార్పును తీసుకొని రావాలి. అది తల్లిదండ్రుల పట్లనే ఉంటుంది. తల్లిదండ్రులే ముఖ్యం. అదేవిధంగా సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలో పిల్లలకు తెలియచేయాలి. పెద్దవారి పట్ల ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా నీకన్నా చిన్న పిల్లలతో ఏ విధంగా ఉండాలో తల్లి తండ్రి పిల్లలకు మంచిగా చెప్పాలి. ఆ విధంగా చెప్తే పిల్లల లోపల మంచి ఉద్దేశాలు కలిగి అదేవిధంగా మంచిగా చదువుకొని ఈ సమాజానికి, కుటుంబానికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావడం జరుగుతుంది. అందుకోసం ఆస్తిపాస్తుల గురించి ఎప్పుడు కూడా పిల్లల మధ్యన చెప్పొద్దు. మనం ఏమన్నా గొడవలు, చిన్న చిన్న గొడవలు ఉన్నా వాళ్ళ మధ్యలో కొట్లాడొద్దు. అందుకోసం పిల్లలకు ఏ విధమైనటువంటి బాధ కలిగేటటువంటి మాటలు కూడా చెప్పొద్దు. అందుకోసం పిల్లలు మంచి అభివృద్ధిలోకి రావాలంటే తల్లిదండ్రులు, అదేవిధంగా పాఠశాలలు కూడా చాలా ముఖ్యం. మరి పాఠశాలకు వస్తే ఉపాధ్యాయులు పిల్లలకు మంచి మంచి విషయాలను బోధిస్తూ ఉంటారు. అందుకోసం ముఖ్యం తల్లిదండ్రులు, ఆ తర్వాత పాఠశాలలో ఉండేటటువంటి ఉపాధ్యాయులు. తల్లిదండ్రులు పిల్లలను మంచిగా గమనిస్తూ అదేవిధంగా మంచిగా చదువుకోండి అని చెప్పాలి. ఆ విధంగా చెప్పడం వల్ల పిల్లల లోపల కూడా మా అమ్మా నాన్నలు మంచిగా చెప్తున్నారు అనేటటువంటి గౌరవం పెరుగుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయులు చెప్పేటటువంటి మాటలు కూడా పిల్లలు వింటుంటారు. అంటే తల్లిదండ్రులు మంచిగా చెప్తుంటారు కాబట్టి అదేవిధంగా ఉపాధ్యాయులు చెప్పేటటువంటి మాటలు కూడా వాళ్ళు శ్రద్ధగా వినడం నేర్చుకుంటారు. ఈ విధంగా ఉండడం వల్ల పిల్లలు తమ యొక్క జీవితంలో ఎంతో అభివృద్ధికి చేరుకుంటారు. మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా పిల్లలు మంచిగా అభివృద్ధిలోకి చేరుకుంటే మొట్టమొదట సంతోషపడేది అమ్మా నాన్నలే. అదేవిధంగా అమ్మా నాన్నల తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించేటటువంటిది గురువులు. మళ్ళీ గురువులు కూడా తల్లిదండ్రుల యొక్క సంతోషం ఏ విధంగా ఉంటుందో గురువుల యొక్క సంతోషం కూడా అదే విధంగా ఉంటుంది. అంటే మా పిల్లలు మంచిగా ఫస్ట్ ర్యాంకులో పాస్ అయ్యారు, మంచి విజయాలను సాధించారు, అదేవిధంగా నా సబ్జెక్టులో మంచి మార్కులు వచ్చినాయి అని ప్రతి ఉపాధ్యాయుడు కూడా గర్వంగా చెప్పుకుంటారు. అంటే విద్యార్థుల యొక్క కృషి ఆ విధంగా ఉంటుంది. అంటే గురువులు ఎంతో కష్టపడి విద్యార్థినులకు బోధిస్తారు. ఆ బోధించింది విద్యార్థినులు కష్టపడి వాళ్ళు కూడా చదువుకుంటారు కాబట్టి వాళ్ళు ఎంతో ఘన విజయాన్ని సాధించడం జరుగుతుంది. అంటే ఎంత మంచిగా చదువుకుంటే అంత మంచిగా పాస్ కావడం జరుగుతుంది. అప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆనందానికి హద్దులుండవు. అదేవిధంగా చదువు చెప్పినటువంటి గురువులు కూడా ఎంతో సంతోషపడతారు. అంటే మా మంచి కళ నెరవేరింది, నేను చదువు చెప్పిన నా స్టూడెంట్ మంచి మార్కులు సంపాదించారు అనేటటువంటిది అందరూ కూడా సంతోషం ఉంటుంది. మరి పాఠశాల మంచి పేరు రావడం జరుగుతుంది. అందుకోసం ప్రతి ఒక్క విద్యార్థి కూడా కష్టపడి చదవాలి. కష్టపడాలంటే తల్లిదండ్రులు చెప్పాలి, అదేవిధంగా గురువులు కూడా కష్టపడి విద్యాబోధన చేస్తుంటారు. ఇంకా తల్లిదండ్రులు చెప్పాలి ఏంటంటే మీ యొక్క ఉపాధ్యాయులు కష్టపడి మీకోసం శ్రమించి
మంచిగా చెప్తున్నారు కాబట్టి మీరు కూడా మంచిగా చదువుకోవాలి, మంచిగా పాస్ కావాలి, మమ్మల్ని సంతోషపరచాలి, చదువు చెప్పిన మీ యొక్క గురువులను సంతోషపరచాలి అని పిల్లలకు తెలియజేయాలి. అప్పుడు ప్రతి విద్యార్థి కూడా ఎంతో మంచిగా కష్టపడి చదువుకుంటారు. అప్పుడు వాళ్ళ యొక్క జీవితం అనేటటువంటిది బంగారు భవిష్యత్తుగా మారుతుంది. అందుకోసం నేను ప్రతి ఒక్క విద్యార్థికి తెలియజేసేది ఇది. అంటే మొట్టమొదట పాఠశాలలో మీ క్లాసులో ప్రతి సబ్జెక్ట్ టీచర్ లెసన్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. శ్రద్ధగా వింటే మీరు ఎక్కువసార్లు చదవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు మీ మెదడులోకి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు సులభంగా 1-2 సార్లు చదివినా మంచిగా చక్కటి మార్కులు వచ్చి మంచిగా విజయాన్ని సాధిస్తారు. ఇది మాత్రం విద్యార్థినిలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే విద్యార్థులకు ఇచ్చే సందేశం.